నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జాయింట్ పెయిన్స్ దేనివల్ల వస్తాయి, దాని లక్షణాలు ఏంటి, ఎక్కడ వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఉంటుందా, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే అండి సుధారాణి గారు. సో అంటే ఇవాళ అంటే ఈ రోజుల్లో అసలు ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అంటే 50 years 60 years దాటాక వచ్చేవి. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్. అసలు జాయింట్ పెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి, వస్తే ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు, పెయిన్స్. సో ఏంటి అంటే ఎందుకు ఇంత ఎర్లీ స్టేజ్లో వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ మనకి వస్తే దీన్ని జాయింట్ పెయిన్స్గా గుర్తించాలి? సో ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగానే ఏజ్ పైబడ్డ వాళ్ళకి ఈ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి వచ్చేటివి. కానీ ఇప్పుడు 30 years దాటిన వాళ్ళకు కూడా, యంగ్స్టర్స్ నుంచి కూడా ఈ మోకాల నొప్పులని, మెడ నొప్పి, నడుము నొప్పి అని అంటూ ఉన్నారు. అయితే అసలు ఈ పెయిన్స్ లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, దీనికి మనకు సొల్యూషన్ ఏంటి, తగ్గుతాయా, ఎలా తగ్గుతాయి అనేది నేను చెప్తాను. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే మొదటగా ఈ జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్ అని అంటాము. సో ఈ ఆర్థరైటిస్, ఈ కీళ్ళ నొప్పులలో 100కి పైగా రకాలు అనేటివి ఉన్నాయి. కామన్ గా మనం చూసేటివి మాత్రం ఎముకల యొక్క అరుగుదల, కీళ్ళవాతాలు, ఇంకా ఆర్థరైటిస్ లో ఇంకా చాలా రకాలు ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, జ్వరాలు వచ్చి దాని తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ లాగా జ్వరం తగ్గుతుంది కానీ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. సో ఇట్లా గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇట్లా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇట్లా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేటిది ఏంటంటే ఎముకల యొక్క అరుగుదల. ఇది ఎక్కువ ఏజ్ పైబడ్డ వాళ్ళకు వస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కారణాలు చూసుకుంటే, ఎందుకు ఈ ఎముకలు అరుగుతున్నాయి అనేది చూసుకుంటే, ఇది జన్యు లోపాల వల్ల, అంటే మన పేరెంట్స్, మన ఫ్యామిలీలోనే ఈ కీళ్ళ అరుగుదల అనేది ఉండడము, ఇంకా మనం చేసే వృత్తిని బట్టి మనం ఎక్కువ డైలీ వేర్ అండ్ టైర్ ఏ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందో, డైలీ మనం చేసే పనుల వల్ల ఆ ఎముకల మధ్యన కొన్ని మార్పులు అనేవి వస్తాయి. ఇంకా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడము, కాల్షియం తక్కువ ఉండడము, విటమిన్ డి తక్కువ ఉండడము, విటమిన్లు, ప్రోటీన్లు తక్కువ ఉండడం, ఇంకా ఇతర జబ్బులకి మందులు ఎక్కువ వాడడం. సో ఇలా అనేక కారణాల వల్ల ఎముకలు అనేటివి అరుగుతాయి. ఈ ఎముకలు అనేటివి ఎక్కువ పెద్ద జాయింట్స్ లో అరుగుతాయి, వెయిట్ బేరింగ్ జాయింట్స్ లో అరుగుతాయి. అంటే మెడలు, నడుములు, మోకాళ్ళు అయితే చాలా ఎక్కువగా అరుగుతూ ఉంటాయి. అయితే అరుగుదల అంటే ఏంటి అని అంటే, ఎముకల మధ్యన ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి మృదుజాలం అనేది పలచబడిపోతుంది, కొంతమందిలో మొత్తం పూర్తిగా అరిగిపోతుంది. సో ఇంకా ఎముకల మధ్యన మినిస్కస్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ చీలికలు ఏర్పడము, అది అరగడము లాంటివి జరుగుతుంటాయి. ఎముకల మధ్యన మెత్తటి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం అనేది ఉంటుంది, మన మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉండడానికి. అది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరుగుతుంటే, మనం చేసే వృత్తిని బట్టి అది తగ్గిపోతూ ఉంటుంది. ఎముకల మధ్య నుండే కార్టిలేజ్ అనేది పలచబడ్డప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడ్ అనేది ఏర్పడడం, ఎముక యొక్క కణాలు పెరగడం, స్పర్ అంటాం అనమాట. సో స్పర్స్ అనేటివి ఫామ్ అవ్వడము, సో ఎముక యొక్క కణాలన్నిటివి విడిపోయి మధ్యలోకి రావడము, లేదంటే సైడ్స్కి వెళ్ళడం. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మోకాళ్ళ అరుగుదలలో ఎట్లుంటుందంటే, కింద కూర్చోలేరు, మెట్లకి దిగలేరు, కూర్చొని లేవాలంటే ఇబ్బంది, కింద కూర్చొని లేవాలంటే ఇబ్బంది, లేదంటే పూర్తిగా జాయింట్ అంతా కూడా పెయిన్ అనేది వస్తుంది. అయితే ఎవరికైనా కూడా ఏజ్తో సంబంధం లేకుండా, మీకు 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళ అయినా కూడా ఒక జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ ఒక 2 నుంచి 3 వారాల వరకు మీరు అలాగే పెయిన్ కంటిన్యూ అవుతుందంటే నెగ్లెక్ట్ చేయకండి, ఇమీడియట్ గా డాక్టర్ని కలవండి. అదొక సిగ్నల్ అనమాట. ఎముకల అరుగుదల కావచ్చు, లేదంటే లిగమెంటల్ టియర్ కావచ్చు, మినిస్కల్ టియర్ కావచ్చు, జిగురు తగ్గిపోవడం కావచ్చు. సో మనం అది గమనించుకొని మనం ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ గా తీసుకుంటే ఎర్లీ స్టేజెస్ లో ఎలాంటి సర్జరీస్ లేకుండా ఓన్లీ మందులతోనే ఇది రికవర్ చేసుకోవచ్చు. అయితే దీనికి న్యాచురల్ గా ఎముకల అరుగుదల ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన సలహా ఏంటి అని అంటే, మీరు వెయిట్ ఎక్కువ ఉంటే డైరెక్ట్ గా వెయిట్ తగ్గించుకోవడం వల్ల ఆ ఎముక మీద డైరెక్ట్ గా బరువు అనేది తగ్గిపోతుంది, స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అరుగుదల అనేది తొందరగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇతర జబ్బులు ఏమైనా దీంతో పాటు, అరుగుదలతో పాటు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి కనుక ఉంటే అవి కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి. ఈ అరుగుదల ఉన్న వాళ్ళు ఎక్కువ కింద కూర్చోకండి, మెట్లెక్కి దిగకండి, ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. గంటలు నిలబడకండి, బరువులు విపరీతంగా ఎత్తకండి, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, లేదంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే సపోర్ట్ వాడండి. అంటే నీ క్యాప్స్ కానీ, సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర ఎముకలు అరిగిన వాళ్ళు సర్వైకల్ బెల్ట్ యూజ్ చేయండి, నడుము దగ్గర ఎముకలు అరిగిన వాళ్ళు లూంబోసాక్రల్ బెల్ట్ లాంటివి యూజ్ చేయండి. కానీ ఇవి జస్ట్ సపోర్ట్ మాత్రమే, కానీ లోపల నుంచి అవి హీలింగ్ కావాలంటే మెడిసిన్స్ అనేటివి వాడాలి. సో మెడిసిన్స్తో పాటు, మెడిసిన్స్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి బెస్ట్ మెడిసిన్స్ అనమాట. ఎందుకు అని అంటే
మనం జీవితాంతము పెయిన్ కిల్లర్లు వాడలేరు, జీవితాంతం స్టీరాయిడ్లు వాడలేరు, వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇతర ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా, సర్జరీస్కి వెళ్లకుండా, ప్రతి నొప్పికి సర్జరీ ఫైనల్ కాదండి. ప్రతి నొప్పికి మనం ఫస్ట్ మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని ఏ స్టేజ్లో అరుగుదల ఉంది, కీళ్ళ అరుగుదలనా, కీళ్ళ వాతమా, కండరాల నొప్పుల, నరాల వీక్నెస్, ఇవన్నీ మనం డాక్టర్ అనేది చెప్తారు ఎగ్జామినేషన్ చేసి. దాని తగ్గట్టుగా ఏ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయడం వల్ల ఇవి జస్ట్ ఓన్లీ ఇంటర్నల్ మెడికేషన్స్, ప్లాంట్ రెమెడీస్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, పత్యాలు ఉండవు. మందులు రెగ్యులర్గా వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు అనేవి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఆ అరుగుదల అనేది ఇంకా ఎక్కువ కాకుండా ఉన్నది ఆ జాయింట్ రిపేర్ అనేది అయ్యేటట్టు మందుల ద్వారా మీకు ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం కొంతవరకు ఇంప్రూవ్ అయ్యేలాగా, ఎముక చుట్టూ ఉండే మృదుజాలం అనేది ఇంకా పూర్తిగా అరిగిపోకుండా స్మూత్ అయ్యే విధంగా, సో మళ్ళీ జాయింట్ రిపేర్ అయ్యే విధంగా, ఎముక గట్టితనం పెరిగే విధంగా మన దగ్గర హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ పేషెంట్కి ఇండివిజువలిస్టిక్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది కేస్ స్టడీ అనేది పూర్తిగా కరెక్ట్గా చేయడం వల్ల మనకి రెమెడీస్ అనేవి వస్తాయి. అవి ప్రాపర్గా వాడుకుంటే ఒక 3 నుంచి 6 వారాలలో అరుగుదలైనా, వాతాలైనా, నొప్పులైనా కూడా సో వాటిలలో మనకి చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అది ఆ ప్రాబ్లమ్ స్టేజ్ని బట్టి మనం కోర్స్ అనేది కొద్ది నెలల పాటు యూజ్ చేసుకుంటే డెఫినెట్గా వితౌట్ సర్జరీ మనకి అరుగుదల అనేది చాలా మంచిగా రికవరీ అవుతుంది. అయితే కీళ్ళ నొప్పులు, కీళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళు మనం ఇంట్లో జాగ్రత్త ఇళ్ళాలు తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే కింద కూర్చోకండి, వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయండి, తర్వాత మెట్లకి దిగడం అవాయిడ్ చేయండి. అంటే దాని మీద ఎక్కువ డైలీ వేర్ అండ్ టైర్ చేయకూడదు, వెయిట్ లాస్ బెస్ట్. తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఆ ఎముకల మీద ఎక్కువ అరుగుదల ఉన్న వాళ్ళకి తొందరగా అక్కడ వాపు రావడము, తొందరగా జాయింట్ అనేది డ్యామేజ్ అవ్వడము, అక్కడ ఉండే మృదుజాలం ఇన్ఫ్లమేషన్కి గురవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటివి తీసుకుంటే జాయింట్ రిపేర్ తొందరగా అయ్యే విధంగా, జాయింట్ తొందరగా అరగకుండా కాపాడుతుంది. అయితే అవి ఎందులో ఉంటాయి అనేది మనం చూసుకుంటే ఈ కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతాలు ఉన్న వాళ్ళు సో మనం తీసుకునే ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజిటబుల్ సూప్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి. హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు ఉండే విధంగా తీసుకోండి. తర్వాత ఫైబర్ ఉండేటట్టు తీసుకోండి. ఎక్కువ హెవీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల, ప్రోటీన్ తీసుకుంటే కండరాలు గట్టిగైతే అని అంటారు, కానీ అది ఒక లిమిట్ వరకు తీసుకోవడం బెటర్. ఆ ప్రోటీన్లో కూడా వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకోవడం బెటర్ అనమాట. సో ఈ జాగ్రత్తలు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ అంటే అవి దాదాపుగా మనకి చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నువ్వులు, పల్లీలు, లేదంటే సోయాబీన్స్, తర్వాత వాల్నట్స్, అవకాడోస్, లేదంటే ఆలివ్ ఆయిల్ ఇలాంటి వాటిలో మన ఇంట్లో వండుకునే ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రెడ్ మీట్ కొద్దిగా అవాయిడ్ చేయండి. ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించండి. ఎందుకంటే ఆ స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ తీసుకోవడం వల్ల డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మంచి రక్తం తగ్గిపోవడం, దానివల్ల హీలింగ్ తొందరగా కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ ఒకవేళ మీకు మోకాల అరుగుదల ఉంటే నీ క్యాప్స్ అనేటివి వాడండి. మీరు ఎక్కువ దూరాలు నడిచేది ఉంటే నీ క్యాప్స్ అనేటివి వాడండి. మోకాల అరుగుదలతో పాటు చాలా మందికి ఏంటంటే వెరికోజ్ వీన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు పక్క నుంచి ఈ పచ్చనరాల ప్రాబ్లం కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా సపోర్ట్ యూజ్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఫస్ట్ డాక్టర్ని కలిసి దానికి మందులు ఇంటర్నల్గా అది హీలింగ్ అవ్వాలంటే మందులు వాడాలి. దాంతోపాటు కొద్దిగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటే జాయింట్ తొందరగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేసుకుంటే కొద్ది వారాలలో మనకు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. కొద్ది నెలల పాటు కంటిన్యూ తీసుకుంటే పర్మనెంట్ క్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఆస్టియోఆర్థరైటిస్లో. అలాగే ఈ కీళ్ళ నొప్పులలో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏంది అని అంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువైపోయి అవి ఒక క్రిస్టల్స్, ఉప్పుగలలాగా మారిపోయి రక్తం ద్వారా జాయింట్ల చుట్టూ చేరి జాయింట్లను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, వాటి పొరలని. దీన్నే మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. దీనికి ముఖ్య కారణాలు హెవీ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, మెటబాలిక్ డిజార్డర్స్ ఉండడము, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ లేదంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇలాంటివి తీసుకోవడం. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనం బేసికల్గా ప్రోటీన్ అవాయిడ్ చేయాలి. హెవీ ప్రోటీన్ అవాయిడ్ చేస్తూ వాటర్ ఇంటేక్ పెంచి ఎక్కువ ఫ్రూట్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్, ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు ఇవి కొంచెం బాగా తీసుకుంటూ నార్మల్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ ఆ లెవెల్స్ అనేటివి యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మందులతో పాటు ఇవన్నీ చేస్తే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్య లక్షణం గౌటీ ఆర్థరైటిస్లో కాలి బొటన వేల్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఇది అన్ని జాయింట్లకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి అని అంటే
సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాసిస్ అనేది యాక్చువల్గా చర్మ సమస్య, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ఏంటంటే చర్మ సమస్య ఉన్న వాళ్ళకి 30% వరకు కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చేప పొలుసుల మాదిరిగా చర్మం అనేది పొడిబారిపోయి తెట్టలు గట్టిపోయి పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. ఇలా ఉండే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఒక 5-10 years లోపల ఇవి కీళ్ళవాతం లాగా మారే అవకాశాలు 30% వరకు ఛాన్స్ ఉంది. సో దీంట్లో కూడా సేమ్ ఏంటంటే అన్ని జాయింట్లకి ఎఫెక్ట్ అవ్వచ్చు, జాయింట్ రెడ్గా అవ్వచ్చు, జాయింట్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది, వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా మనం బేసికల్గా ఇది మూల కారణానికి కరెక్ట్గా మందులు, ఇంటర్నల్ మెడికేషన్స్ వాడుకుంటూ మన ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్గా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అవుతుంది. దానివల్ల జాయింట్ డ్యామేజ్ అనేది తగ్గి సోరియాసిస్ కూడా రూట్ లెవెల్ నుంచి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈ సీజన్స్లో చాలా మందికి ఫీవర్స్ వస్తున్నాయి. ఆ ఫీవర్ తగ్గిపోతుంది కానీ జాయింట్ పెయిన్స్ అనేటివి అలాగే ఉండిపోతున్నాయి. కనీసం కూర్చొని లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇలాంటి వాటికి కూడా చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. ఇంకా చికన్ గునియా లాంటి వాటికి కూడా చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు జస్ట్ 3 to 6 weeksలోనే చేంజెస్ అనేవి వస్తాయి, నొప్పులు తగ్గుతాయి, కొంతకాలం కంటిన్యూ చేసుకుంటే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఇంకా ఈ మధ్య కాలంలో మేజర్ ప్రాబ్లం ఈ కీళ్ళ నొప్పులలో ఏంటంటే కీళ్ళవాతాలు. దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఈ కీళ్ళవాతం ఏంటంటే కొంచెం మొండి వ్యాధి, ఒకసారి వస్తే తొందరగా పోదు, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇదేంటంటే మన రక్తంలో రోగనిరోధక శక్తి కణాలు అనేటివి మన జాయింట్లని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే అది అనమాట. సో దీనికి ఏంటంటే ఎక్కువ వాతావరణం మారినప్పుడల్లా ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, పొద్దున్న లేవగానే ఒక 2-3 గంటల వరకు జాయింట్స్ అనేవి చాలా టైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎక్కువ ఇవి చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంటాయి. చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళలో వాపులు, నొప్పులు, చేతుల దగ్గరికి రాని పరిస్థితి, అసలు కొంతమందికి అయితే పడుకొని లేవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి కూడా ఈ కీళ్ళవాతాలలో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ప్రాపర్గా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ వలన మన శరీరంలో ఉండే అన్ని కండరాలు, అది ఆర్గాన్కి సంబంధించిన కండరాలు కూడా అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఈ లంగ్స్ యొక్క పైపొర, లేదంటే హార్ట్ యొక్క పైపొర, కిడ్నీల యొక్క పైపొర, కంటి లోపల పొరలు, ఇవి కూడా ఇన్ఫ్లమేషన్కి గురై, వాపుకు గురై రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి కొంతవరకు ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది కీళ్ళ నొప్పులు, కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కీళ్ళు కండరాల నొప్పులతో పాటు ఆర్గాన్ డ్యామేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి స్టిరాయిడ్స్ మీద ఉన్నా, లేదంటే పెయిన్ కిల్లర్ల మీద ఉన్నా కూడా ప్యారలల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఇతర మందులతో పాటు వాడుకోవచ్చు, రియాక్షన్స్ లేదంటే కొత్త జబ్బులు రావు, మందులకి సైడ్ ఎఫెక్ట్లు, పత్యాలు అనేటివి ఉండవు. ఈ మందుల ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీ రోగనిరోధక శక్తి అనేది బ్యాలెన్స్ అయ్యే విధంగా చేస్తాం, ఇమ్యూన్ రియాక్షన్స్ తగ్గే విధంగా చేస్తాం, రక్తంలో చెడు పదార్థాలు తగ్గే విధంగా చేస్తాం. అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, తర్వాత AS4, ESR, ఇంకేవైతే చాలా చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్లోకి వస్తే మీకు వాపు, నొప్పి, టైట్నెస్ ఇవన్నీ తగ్గుతాయి. సో ఇలా హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, అంటే ఇంకా ఎన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నా కూడా జువెనైల్ ఆర్థరైటిస్, అంటే చిన్న పిల్లలకే ఈ కీళ్ళవాతాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. అలాంటి వాళ్ళకి, చిన్న పిల్లలకి స్టిరాయిడ్స్ లైఫ్ లాంగ్ వాడితే వాటికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అందరికి తెలుసు. సో అలాంటి వాళ్ళు బాధపడిన అవసరం లేదు. ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే few months 2 years వరకు వాడుకుంటే అది లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చు, ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు, జాయింట్లు ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు మందులతోని. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాలు అనే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మెడ నొప్పి, నడుము నొప్పి అనేది కూడా ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. వీటికి కూడా చాలా చక్కని ట్రీట్మెంట్ ఉంది. దాంట్లో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే సర్వైకల్ స్పాండైలోసిస్, అంటే మెడ దగ్గర ఎముకలు అరిగిపోవడాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా మనం చేసే వృత్తిని బట్టి, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, లేదంటే కదలకుండా ఒకటే పొజిషన్లో గంటల కొద్ది కూర్చునే వాళ్ళకి మెడ దగ్గర ఎముకల మీద ఒత్తిడి బాగా ఎక్కువైపోయి దాంతోపాటు ఇంకా అసోసియేటెడ్గా కాల్షియం తక్కువ ఉండడం, విటమిన్ డి తక్కువ ఉండడం, ఎండకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం, ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఇతర జబ్బులు, వాటికి వాడే మందులు, వీటన్నిటి వల్ల ఏంటంటే మెడ దగ్గర ఉన్న ఎముకలు అనేటివి డ్యామేజ్ అవ్వడము, అరగడము, తర్వాత ఆ ఎముకల మధ్య నుండి డిస్కుల మీద ఎఫెక్ట్ పడడం, ఆ డిస్కులు కూడా అరగడము, ఆ డిస్కులలో అరుగుదల ఏర్పడితే ఒత్తిడి ఏర్పడినప్పుడు అవి ఉబ్బుతాయి, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం. మెడ దగ్గర ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మీరు గమనించుకుంటే మొదటగా అది మెడ నొప్పి, మెడ టైట్నెస్ లాగా వస్తుంది. కానీ అక్కడ మెడ అరుగుదల ఎక్కువైపోతే మధ్యలో ఉన్న డిస్క్స్ అనేటివి ఎఫెక్ట్ అయినాయి అంటే
చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, చేతి వేళ్ల వరకు కూడా తిమిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి మీరు గమనించుకుంటే కనిపిస్తూ ఉంటాయి. కూర్చొని లేస్తే గిడ్డినెస్ అనేది, చక్కెర అనేది వస్తుంది. సో ఇట్లా ఉంటుంది. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్. దీనికి కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ స్టేజెస్ నుంచి మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే అన్ని స్టేజెస్కి ఉన్నాయి మెడిసిన్స్. ఎర్లీగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎర్లీగా అది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లుంబార్ స్పాండైలోసిస్ అంటే వెన్నుపూస అనేది నడుము కింద భాగంలో, అంటే తోక బొక్క, తోక ఎముక ఏదైతే ఉంటుందో టెయిల్ బోను, దాని మీద ఉండే ఎముకలు, నడుము భాగంలో ఎముకలు అరిగితే దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారనమాట. సో ఈ లుంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. కూర్చొని లేవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. సో పడుకుంటే పొజిషన్ సెట్ అవ్వదు. సో ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, అడ్డంగా పడుకొని అడ్డంగా లేవకండి. ఒక సైడ్కి మళ్ళీ చేతుల మీద లేవండి. సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. వెయిట్ లిఫ్టింగ్స్ అవాయిడ్ చేయండి. హెవీ జిమ్ అవాయిడ్ చేయండి. సో కొంచెం వెయిట్ లాస్ ట్రై చేయండి. స్లోగా మీ పోస్చర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కూర్చుంటే బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. కాళ్ళు, మీరు కూర్చునే పోస్చర్ ఎట్లా అంటే హిప్స్ అండ్ నీస్ 90 degrees యాంగిల్లో ఉండేటట్టు నార్మల్ పోస్చర్స్లో కూర్చోండి. బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. మెట్లకి దిగడం అవాయిడ్ చేయండి. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి. ఎగుడు దిగుడు వాటి మీద ప్రయాణాలు తగ్గించండి. సో ఒకవేళ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటే లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. కానీ మీరు ఆ సపోర్ట్ తీసుకోవడం వల్ల అవి పొజిషన్లో ఉండేటట్టు ఉంటుంది. కానీ ఆ లోపల నుంచి హీలింగ్ అవ్వాలంటే డెఫినెట్గా మెడిసిన్స్ అనేటివి వాడాలి. సో అలాగే ముఖ్యంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా మందిని వేధిస్తూ ఉంటాయి అనమాట. సో యంగ్స్టర్స్లో కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. ఎస్ డాక్టర్, చాలా వరకు ఈ మధ్యకాలం యంగ్స్టర్స్లో కూడా సియాటికా ప్రాబ్లం అనేది ఎక్కువగా వింటున్నాం మనం. సో సియాటికా ప్రాబ్లం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సియాటికా అనేది ఒక నరం ప్రాబ్లం అండి. నడుము దగ్గర అతిపెద్ద నరం, మన బాడీలోనే అతిపెద్ద నరం అనేది ఈ నడుము దగ్గర నుంచి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం వేళ్ల వరకు ఈ నరం అనేది ఉంటుందన్నమాట. అయితే కొన్ని కారణాల వల్ల, అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్, సడన్ జర్క్స్, యాక్సిడెంట్స్, లేదంటే నడుము దగ్గర ఒత్తిడి ఎక్కువ ఉండడము, ఎముకలు వీక్గా ఉండడము, వెన్నుపూస వీక్గా ఉండడం వల్ల కొన్ని డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ బల్జ్, లుంబార్ డిస్క్ బల్జ్ అనేది ఏర్పడడం వల్ల నడుము దగ్గర ఎముకలు అరిగినా, డిస్క్లు అరిగినా, యాన్యులర్ టియర్ అనేది జరిగినా, అక్కడ డిస్క్లో వాపు అనేది ఏర్పడ్డా, స్లిప్ డిస్క్ అనేది జరిగినా, నడుముల దగ్గర నుంచి వచ్చే ఈ అతిపెద్ద నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ సియాటికా అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. సియాటికా అనేది ఒక సైడ్ ఉండొచ్చు, 2 sides కూడా ఉండొచ్చు. దీంట్లో ముఖ్యంగా లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, కాలంతా లాగుతుంది అనమాట. ఎట్లా లాగుతుంది అని అంటే, బటక్ ఏరియా నుంచి, అంటే పిరుదల నుంచి, తొడల నుంచి, పిక్కలు, అరిపాదం వేళ్ల వరకు ఒక తీగ లాగినట్టుగా తెగిపోతుందేమో అన్నంత విపరీతంగా నడవలేని పరిస్థితి, షాక్లు కొట్టినట్టుగా, సూదులతో గుచ్చినట్టుగా, సో ఇట్లా విపరీతంగా పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ సియాటికా ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం గమనించుకుంటే ఈజీగా ఎలా తెలుసుకోవాలి సియాటికా అని అంటే, మనం పడుకొని బెడ్ మీద పడుకొని కాల్ని మెల్లగా పైకి లేపుతూ ఉంటే ఒక యాంగిల్లో లేపలేరు అనమాట. పైకి లేవదు, కాలు బాగా టైట్ అయిపోతూ ఉంటుంది. సివియర్ పెయిన్ అనేది వస్తుంది. SLR అంటాం, స్ట్రైట్ లెగ్ రేజింగ్ అని అంటాం అనమాట. ఇట్లా ఉంటుంది. అండ్ మనం నడిచేటప్పుడు కూడా ఇంబ్యాలెన్స్కి గురవుతూ ఉంటాం. సో ఇది ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడము, అంటే కొంతమందికి ఓన్లీ హిప్ టు నీ వరకు ఉంటుంది, కొంతమందికి హిప్ టు టోటల్ ఫుట్ వరకు ఉంటుంది అనమాట. సో ఇట్లా దీన్ని సియాటికా అంటాము. దీనికి కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డిస్క్ ప్రాబ్లమ్స్కి స్లిప్ డిస్క్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, వీటన్నిటికీ కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ తోటి ఎలాంటి సర్జరీస్ లేకుండా మందులతోనే ఈ డిస్కులు అనేటివి బలపడి అందులో వాపు తగ్గి, వెన్నుపాము మీద అంటే నరాల మీద ఒత్తిడి తగ్గి మీకు సియాటికా ప్రాబ్లం శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి కూడా మీరు నార్మల్ ఫిజియోథెరపీ లేదంటే నార్మల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా, సడన్ మూమెంట్స్, జర్క్స్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి కాస్త అవాయిడ్ చేసుకుంటూ, డైరెక్ట్గా మనం దాని మీద ఒత్తిడి తగ్గించాలంటే వెయిట్ లాస్ కావాలి. సో వెయిట్ లాస్ అని చెప్పేసి మళ్ళీ క్రాష్ డైటింగ్, పూర్తిగా తిండి మానేయడం ఇలాంటివి చేయకుండా ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్న చాలా మందికి ఏంటంటే ఒక 15 to 20 minutes ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం మంచిది. సో డాక్టర్ గారు, మనకు ఒక కాలర్ హైదరాబాద్ నుంచి కృష్ణ కాల్ చేస్తున్నారు. కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి కృష్ణ గారు. హలో, చెప్పండి సార్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ స్పైనల్ కార్డ్ లో సాక్రల్ S1 S5 లొకేషన్ ఉంటుంది కదా, అక్కడ పెయిన్ వస్తా ఉంది. ఓకే సార్. అది గ్రాడ్యువల్ గా అప్పుడప్పుడు పెరుగుతా ఉంటది, తగ్గుతా ఉంటది. ఈ చలికాలం మూమెంట్ లో కొంచెం ఎక్కువ వస్తుంటుంది. నా వెయిట్ వచ్చేసి 65.
పెయిన్ కిల్లర్లు వాడితే ఒక 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 1 month 2 months లో అట్లా వస్తుంది. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? ఇది ఒక 6 months నుంచి ఉందండి. ఓకే, రిపోర్ట్ లో ఏం చెప్పారు సార్? అంటే రిపోర్ట్ లో ప్రాబ్లం లైట్ గా ప్రాబ్లం ఉంది, కొంచెం వాకింగ్ అది ఇది చేయాలి, ఎక్కువ ఎక్కకూడదు అని చెప్తారు, లాంగ్ డ్రైవ్ వెళ్ళకూడదు సరే సార్. ఏజ్ ఎంత మీకు? 45. సరే సార్, నేను చెప్తాను వినండి సార్. 45 అంటే 40 క్రాస్ అవుతుంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియానైతే తోక బొక్క అంటాము, టెయిల్ బోన్ దగ్గర ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడ టెయిల్ బోన్ దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ పెద్దగా డేంజర్ అనేది కాదు, కాకపోతే కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కూర్చొని లేవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి మళ్ళీ సర్జరీ అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి అన్నీ లేకుండా ఓన్లీ మందులతోనే క్యూర్ అవ్వాలి అని అంటే మాత్రం కొద్ది నెలల పాటు ఈ మందులు అనేటివి వాడుకుంటూ వెన్నుపూస వీక్ ఉంది కాబట్టి అది బలపడే విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పడము, లేదంటే కాళ్ళు లాగడము, కూర్చొని లేవడానికి ఇబ్బందికరంగా ఉండడం, పడుకునే పోస్చర్ కరెక్ట్గా సెట్ అవ్వకపోవడం, ఇట్లా ఇబ్బందులు అనేటివి ఏర్పడుతుంది. నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ టెయిల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సపరేట్గా కూర్చోడానికి ఒక సీట్ ఉంటుంది. సో అది వాడుకోండి. కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. వెయిట్ లిఫ్టింగ్స్ అస్సలు చేయకండి. బాడీ వెయిట్ కూడా పెరగకుండా చూసుకోండి. సో ఈ మినిమం జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్స్ కొద్ది నెలల పాటు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఆ తోకబొక్క లేదంటే ఏ వెన్నుపూస అనేది బలపడి అక్కడ ఉండే నరాలు కూడా బలపడి మీకు అది ఫ్యూచర్లో డేంజర్ ప్రాబ్లమ్స్ రాకుండా కోలుకోవచ్చు సార్. శాశ్వత పరిష్కారం ఉంది, వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రైట్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు హోమియోపతి వాడితే కొన్ని పథ్యాలు చేయాలంటారు ఆ మెడిసిన్స్ తీసుకుంటే. సో అంటే దానికైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అసలు హోమియోపతి ఎలా పనిచేస్తుంది? హోమియోపతి మెడిసిన్స్ కి ఇవి జర్మన్ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేస్తామండి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. వీటికి ఎలాంటి పథ్యాలు లేవు, ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు. మీ జబ్బుని బట్టి మీకు ఏదైనా పడట్లేదు అని మీరు గమనించుకుంటే అవి అవాయిడ్ చేయండి. అంటే కొంతమంది షుగర్లో షుగర్ వాడొద్దు, బీపీలో ఉప్పు వాడొద్దు, థైరాయిడ్లో కొన్ని వాడకూడదు, క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలకూర, బీన్స్ ఇట్లాంటి. అట్లా మీ బాడీకి ఏదైనా తింటే పెయిన్స్ అనిపిస్తున్నాయనంటే అవి తీసుకోకండి. కొంతమందికి హై ప్రోటీన్ తీసుకుంటే పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి గౌటీ ఆర్థరైటిస్లో. అట్లా మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఏదైనా పడకపోతే అవి అవాయిడ్ చేయండి. అంతేగాని హోమియోపతి ట్రీట్మెంట్కి స్పెషల్గా పథ్యాలు చేయడం అనేది ఏమీ లేదు. కాకపోతే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఒకటి తగ్గించుకుంటూ మెయిన్ మేము చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే ఎలాంటి పథ్యాలు లేకుండా మందులతోనే మీకు ఈ ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతాలు, తర్వాత చికెన్ గునియా లాంటివి, కండరాల నొప్పులు, వీక్నెస్, తర్వాత సియాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వితౌట్ సర్జరీ ఓన్లీ మందులతోనే కొద్ది రోజులలోనే మీకు రిజల్ట్స్ అనేటివి ఏర్పడి శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే అలాగే ఏంటి ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి? సో జాయింట్ పెయిన్స్ లేదంటే బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మెయిన్ ఎప్పుడు అందరూ చెప్పేదే మీకు కొంత ఐడియా ఉంటుంది. సో ఏంటి అని అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. ఎముకల అరుగుదల, మోకాల ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు అరిగినాయి, సో మోకాళ్ళ అరుగుదల ఇంకా పెరుగుతూ ఉంటుంది మీరు చేసే పనిని బట్టి. అంటే కింద కూర్చొని లేవడము, మెట్లకి దిగడము, లేదంటే ఎక్కువ బరువులు ఎత్తడము, గంటలు కొద్ది ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. చేస్తూ కొద్దిగా మూమెంట్ ఇవ్వండి. ఎక్సర్సైజెస్ మైల్డ్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఎముకలు వాటికి సపోర్ట్ ఏంటి అని అంటే మజిల్స్, లిగమెంట్స్. ఇవి స్ట్రెంథనింగ్ చేసుకుంటే చాలా మటుకు మీ ఎముకలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళు కింద కూర్చోకండి, వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయండి, తర్వాత మోకాళ్ళ నీ క్యాప్స్ యూజ్ చేయండి, గంటల కొద్ది ఒకటే పొజిషన్లో ఉండకండి. సో వెయిట్ తగ్గించుకోండి, ఇవి జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా లైఫ్ స్టైల్ పరంగా మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. ఒంగి ఫోన్ గంటల కొద్దీ చూడకండి, దానివల్ల ఎముకలు ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. కొంచెం మూవ్మెంట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి, బరువు తగ్గండి. తర్వాత మీరు పడుకునే పోస్చర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, అడ్డంగా లేవకండి, ఒక సైడ్ మళ్ళీ చేతుల మీద లేవండి. చాలా మెత్తటి పరుపులు వాడొద్దు, ఇవి కాటన్ లేదంటే ఫోమ్ బెడ్స్ లాంటివి వద్దు, కాటన్ బెడ్స్ ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. తర్వాత మెత్తటి పరుపులు వాడద్దు, మెడకి కూడా చాలా ఎత్తున్న పిల్లోస్ యూజ్ చేయకూడదు. ఇవి మినిమం మనం ఫాలో అవుతూ చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తీసుకుంటే జాయింట్లు తొందరగా అరగకుండా, తొందరగా డ్యామేజ్ కాకుండా, కీలవాతాలు తొందరగా వాపుకు గురి కాకుండా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్లాంట్ బేస్డ్
ప్రోటీన్, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం లైట్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ కొద్దిగా ఎక్సర్సైజ్ అనేటివి అలవాటు చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్కి కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతాలు, డిస్క్ ప్రాబ్లమ్స్, సియాటికా, నరాల వీక్నెస్ వీటన్నిటికీ హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఇండివిజువల్ పేషెంట్కి వాళ్ళ కేస్ స్టడీ ద్వారా, వాళ్ళకి ఇండివిజువలిస్టిక్ మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందండి. రైట్. అంటే డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ చేయించుకోవాలి, మోకాళ్ళు అడిగిపోతే అని చాలా వరకు వింటున్నాం. ఇఫ్ వాళ్ళు చేయించుకున్నా కూడా వాళ్ళకి అసలు ఎటువంటి రిజల్ట్ ఉండట్లేదు. ఇప్పుడు హోమియో కేర్కి వస్తే అలాంటి కేసెస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో కేర్ యొక్క పర్పస్ అదే అండి. మోకాళ్ళ అరుగుదల అనేది ఈ మధ్య కాలంలో 30 years నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎముకల నొప్పులు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఫస్ట్ మీకు నొప్పులు అనగానే ఫస్ట్ డాక్టర్ని కలవండి. మీ సొంత వైద్యాలు అనేటివి చేయొద్దు. డాక్టర్ని కలిసి అసలు మూల కారణం ఏంటి, ఎముక అరుగుదలనా, లిగమెంటల్ టియరా, మజిల్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేదైనా ఇతర జబ్బులు ఉన్నాయా, కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని ఇనీషియల్ స్టేజెస్ నుంచి మనం మందులు వాడుకుంటే ఎముక అరుగుదల ఇంకా తొందరగా ప్రోగ్రెస్ కాకుండా చేసుకోవచ్చు. అంటే అన్ని స్టేజెస్కి, అంటే ఫైనల్ స్టేజ్లో అరుగుదల ఉంటే సర్జరీ అని చెప్తూ ఉంటారు. కాకపోతే వితౌట్ సర్జరీ కూడా మందులతో మెయింటైన్ చేసుకోవచ్చు. మందులు వాడుకుంటూ కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ చేయకూడని పనులు చేయకుండా ఉంటే డెఫినెట్గా మనం సర్జరీ లేకుండానే మందుల ద్వారానే కంప్లీట్గా లోపల హీలింగ్ అయ్యే విధంగా, ఎముకల మధ్య నుండే జిగురు పెరిగే విధంగా మందులు ఉన్నాయి. సో ఎముకల చుట్టూ ఉండే కార్టిలేజ్ పొర పూర్తిగా పలచబడిపోకుండా, బోన్ ఎరోడ్ అవ్వకుండా, బోన్ స్పర్స్ ఫామ్ కాకుండా, ఎముక గట్టిగా అయ్యేటట్టు మెడిసిన్స్ ఉన్నాయి. చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుకుంటే అది మెల్లమెల్లగా జాయింట్ రిపేర్ అనేది అయ్యి అది సర్జరీకి వెళ్లకుండా న్యాచురల్గా హీలింగ్ అయ్యి పెయిన్ తగ్గే విధంగా మనకు మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు. అసలు జాయింట్ పెయిన్స్ గురించి, బ్యాక్ పెయిన్ గురించి చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.